మువ్వల నవ్వకల ముద్ద మందారమా, మువ్వల నవ్వకల ముద్ద మందారమా, ముగ్గులో దించకిల ముగ్ధ సింగారమా, నేలకే నాచం నేర్పావే నయగారమా, గాలికే సంకెళ్ళేసావే. నన్నిలా మార్చగల కళని సొంతమా, ఇది నీ మాయవల కాదని అనకుమా, ఆశకే ఆయువు పోసావి మధు మంత్రమా, రీకే రంగులు పోసావి. కలిసిన పరిచయం ఒక రోజే కదా, కలిగిన పరవశం యుగముల నాటిదా. కళ్ళతో చూసే నిజం నిజం కాదేమో, గుండెల్లో ఏదో ఇంకో సత్యం ఉందేమో. నన్నిలా మార్చగల కళని సొంతమా, ఇది నీ మాయవల కాదని అనకుమా, నేలకే నాచం నేర్పావే నయగారమ్మా, గాలికే సంకెళ్ళేశావే. పగిలిన బొమ్మగా మిగిలిన నా కథ, మరి ఒక జన్మగా మొదలవుతున్నదా. పూటకో పుట్టుక ఇచ్చే వరం ప్రేమేగా, మనలో నిత్యం నిలిచే ప్రాణం తనేగా. మువ్వల నవ్వకల ముద్ద మందారమా, ముగ్గులో దించకిల ముగ్ధ సింగారమా, ఆశకే ఆయువు పోసావే మధు మంత్రమా, రీకే రంగులు పోసావే. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. బాగుందండి, బాగా పాడారు. ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు డాక్టర్ జి సోమరాజు నాయుడు. ప్రొఫెషనల్గా ఫిజియోథెరపీ అండ్ ఒక ఈవెంట్ చేయాలని ఉందండి, చేద్దాం అనుకుంటున్నాను అని ఒక సంవత్సరం క్రితం అన్నారు. మేడం గారు మీరు ఎప్పుడు ఈవెంట్ పెట్టినా నేను వస్తాను.
అని చెప్పాను. అయితే ఈవెంట్ అనుకున్న తర్వాత ఆవిడకి ఇప్పుడు ఈ డేట్కి పెట్టుకున్నాం ఈవెంటు. అయితే ఇక్కడ చెప్పేది ఏంటంటే ఆవిడ ఈ గాని వల్ల అని అనుకున్నాను. మామూలుగా జరుగుతుందని చెప్పి అనుకున్నాను. 400 మంది అక్కర్లేదండి, 40 మంది చాలు మన ప్రోగ్రాంకి అనేసి ఈరోజు ఇక్కడ మనకి జరిగిన విధానం బట్టి తెలుస్తుంది. ఎంతో కష్టపడి ఒక ఆవిడ అంతా కూడా ఫోన్లతో మేనేజ్ చేసుకుని ఎక్కడెక్కడి నుంచో మన పొరుగురు నుంచి వేరు ప్రాంతాల నుంచి సింగర్స్ని ఆవిడ మీద అభిమానంతో అందరూ కూడా ఇంత దూరం ఇచ్చేసి ఇక్కడ మన రాజమండ్రిలో ఎంతోమంది సింగర్లు కళాకారులు ఉన్నారు, వాళ్ళతో కలుపుకుని ప్రోగ్రాం చేయడం అనేది, ఒక్క లేడీ సింగిల్గా చేయడం అనేది చాలా కష్టమండి. ఒక 10 మంది కలిస్తే చేసే పని అంతా కూడా ఆవిడ ఒక్కదే ఫోన్ ద్వారా చేసుకుని అందరికీ కూడా ఆవిడకి సపోర్ట్గా చేసి, మా సత్యశ్రీ నిజంగా సిస్టర్ గారు మాకు ఎంతో ప్రోత్సాహంతో ప్రోగ్రాం చేశారు. ఆవిడ రిసీవింగ్ కానీ లేకపోతే వచ్చిన సింగర్లు కూడా ఒక గెట్ టుగెదర్ లాగా ఇక్కడ ఫ్రెండ్స్ అందరూ కలుసుకుని పాడుకున్నట్టుగా సరదాగా ఎంతో హుషారుగా పొద్దున్నుంచి కూడా ప్రోగ్రాం చాలా బాగా జరిగింది. ఏర్పాట్లు కానీ ఇక్కడ పాటలు కూడా అలాగే వచ్చిన సింగర్లు కానీ సత్యశ్రీ గారి మీద అభిమానంతో ఇక్కడికి విచ్చేసి ప్రోగ్రాం ఇంకా సాయంత్రం 7 గంటల వరకు జరుగుతుందండి. ఇక్కడ విచ్చేసినట్టు ఈ పేర్లన్నీ చదివితే ఈ లోపల పాట టైం అయిపోతుంది. మొత్తం అందరికీ కూడా ఇది సహకరించినటువంటి సింగర్లకు కానీ, ఈ వెనకాల ఉండి ప్రోగ్రామ్ చేసినటువంటి వారికి కానీ, మైక్ సిస్టమ్ వరకు కానీ, లేకపోతే యూట్యూబ్ ఛానల్ వరకు కానీ, వీళ్ళందరికీ కూడా, అలాగే ఎంతోమంది ఆవిడ మీద అభిమానంతో స్వర అధినేతలు, సంస్థల అధినేతలు ఈ ప్రోగ్రాంలు లేకపోయినా కూడా వచ్చి సత్యశ్రీ గారిని విష్ చేసి వెళ్తున్నారు. వాళ్ళందరికీ కూడా మరొకసారి వచ్చిన గెస్ట్ సింగర్లకి మా రాజమహేంద్రవరం శ్రీ మ్యూజికల్ మెగా ఈవెంట్స్ తరపున సత్యశ్రీ గారి తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఇది ఆవిడ చేసినటువంటి ఫస్ట్ ప్రోగ్రాము, కానీ ఒక 40వ ప్రోగ్రామో 50వ ప్రోగ్రామో చేసినంత పకడ్బందీగా చేశారు. ఇక్కడి నుంచి ప్రతి నెల కూడా ఆవిడ ప్రోగ్రాము చేస్తారని, చెయ్యాలని, ఆవిడకి మనందరూ కూడా వెన్నుదన్నుగా నిలిచి సపోర్ట్గా నిలవాలని చెప్పేసి కోరుకుంటూ, ఆ భగవంతుడు ఆవిడకి ఆయురారోగ్యాలు అందించి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదములు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ స్వామినాథన్ గారు. ఒకసారి జయచంద్ర గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుచుంటున్నాం. మీ చేతి మేమంటే వాళ్ళని కోరుకుంటూ శ్రీ మ్యూజికల్ ఈవెంట్స్ తరపున స్వామినాథన్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పర్లేదండి.